టైంలెస్ కనుక ఆ యొక్క మాటలు చెప్తాను గమనించాలి. యెషయా గ్రంథం కొన్ని మాటలతో మిమ్మల్ని నామం తీసుకున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం 7వ వచనం. The book of Isaiah, chapter 51, verses 1 and 7. నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచున్న వాడారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడిలో దాన్ని ఆలోచించండి. మీరు ఏ గుట్ట నుండి త్రవ్వబడిలో దాన్ని ఆలోచించండి. అలాగే 7వ వచనం కూడా మాట్లాడుతా. నీతి అనుసరించు వాడారా నా మాట వినండి. నా బోధను దైవమున్న వాళ్ళ ఆలోచించు. మనుషులు పెట్టిన నిందలకు భయపడుతుంది, వారు చూసిన మాటలు పడుతుంది. అలాగే 16వ వచనం. నేను ఆకాశమును స్థాపించినట్లు భూములను వేయనట్లు నా జనము నీవే నీ సీయంతో నీవు చెప్పినట్లు నీ నోట నా మాట నుంచి నా జీవితంలో నీవు తప్పి ఉన్నాను. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటుండగా 66 అధ్యాయం పుస్తకం అంటే యెషయా. మేజర్ బుక్స్ ఆఫ్ ద ప్రాఫెట్స్, ప్రవక్తల యొక్క గత పుస్తకాలలో యెషయా గ్రంథము రద్దుగా ఉంటుంది. కానీ మేజర్ ప్రాఫెట్స్, మైనర్ ప్రాఫెట్స్ అని కొంతమంది తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తుంటే ప్రాఫెట్స్ అనేది ఒకటి, ప్రవక్తలు అనేవారు. అయితే పుస్తకాలు మాత్రం కొన్ని పెద్దగా గురించిన పుస్తకాలు ఉంటాయి. ఈ యొక్క యెషయా ప్రవక్తలో మనం గొప్ప విషయాలు గమనించవచ్చు. తాను ప్రవచించిన అంశాలను చూస్తున్నప్పుడు ఈ యొక్క ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విషయాలైతే తెలియబడుతూ వచ్చినాయో సంక్షిప్తంగా ఈ యెషయా గ్రంథం నుండి 66 అధ్యాయాల్లో క్రోడీకరించబడుతూ వచ్చాయి. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 51వ అధ్యాయంలో 51 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే ఆనాటి ఇశ్రాయేలు యొక్క జనాంగము శత్రువుల చేత వట్టిపోయినప్పుడు, శత్రువుల చేత బాధపెట్టబడినప్పుడు, ప్రాణాలు తీసుకుపోయినప్పుడు కొందరు చనిపోయారు, కొందరు మాత్రం బ్రతికారు. అయితే మిగిలిన శేషానికి దేవుని యొక్క ఓదార్పు గురించి మనము మొదటి 16 వచనాల్లో గమనించగలము. అలాగే మిగిలినటువంటి 17 నుంచి 23 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రభువారు యెరూషలేమును ఓదార్చిన గురించి మనం గమనించగలము. మరొక వ్యాఖ్యానకర్తగా రాస్తున్నాడు. ఈ 51వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు దేవుడు ఇశ్రాయేలును విమోచించి ఉన్నాడు. 17 నుంచి 23 వచనాలు దేవుని యొక్క ఉగ్రత పాత్ర వారిపై ఉన్నది అని తెలియజేస్తున్నాడు. సరే, మనం మొదటి 16 వచనాలు మాత్రమే క్లుప్తంగా చూద్దాం. ఈ 1 నుంచి 3 వచనాలు ఒక భాగంగాను, 4 నుంచి 8 వచనాలు మరొక భాగంగాను, 9 నుంచి 12 వచనాలు మరొక భాగంగాను, 14 నుంచి 16 వచనాలు 4వ భాగంగా మనం గమనించవచ్చు. ఈ వివరణ మనం చూస్తున్నట్లయితే మొదటి 3 వచనాల్లో వాగ్దాన నిబంధనలో ఉన్నటువంటి ఈ శేష ప్రజల యొక్క ఆరంభాన్ని గురించి తెలియబడుతుంది. వీరు రాబో బబులోను యొక్క చాలను సూచిస్తూ ఉంది. ఏదైనా నాడేమో ఐగుప్తు దేశంలో వారు బ్రతికిపోయారు, ఎంతో మంది చనిపోయారు. మిగిలినటువంటి వారు, శేషించిన వారు, బ్రతికినటువంటి వారేమో ప్రాణాలు విసిగి చెందిన వారిని దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదన పొందుతూ వారు దేవుడికి మార్పుతున్నటువంటి రీతిని మనం నిర్గమకాండంలో గమనించవచ్చు. అయితే ఈ శేషించినటువంటి జనాంగం దైవమైనటువంటి మోషే ద్వారా వారు దేవుడి చేత నిర్మించబడిన వారై మోషే అహరోనుల యొక్క నాయకత్వంలో కొనసాగించబడి ప్రభువును సేవించడానికి అరణ్యంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆపుపట్ల మరణవారు
దేవుడికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా, దేవుడిని ఆయాసపడడం ద్వారా, దేవుడికి విరోధంగా ప్రవర్తించడం ద్వారా, దేవుడి మాట వినడం ద్వారా దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళ చేత ఆ పిల్లల ఎన్నో పర్యాయాలు దేవుడు శత్రువైనటువంటి వారిని లేవనెత్తి ఇశ్రాయేలు అనుభూతికి వచ్చాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు పశ్చాత్తాపడి బాగుపరుచుకొని మళ్ళా దేవుడి దగ్గరికి వస్తారో అప్పుడు దేవుడు వారిని క్షమించి మళ్ళా వారిని ధైర్యపరిచి ఓదార్చి వారిని క్రమపరుస్తూ వారిని మళ్ళా ఉన్నతమైన స్థితికి తీసుకొని చేయడం వాడు మళ్ళా వీళ్ళు వాళ్ళు పర్యాయాలు అలా వెళ్తూ వచ్చారు. అయితే ఈ ఇశ్రాయేలు జనాంగం నేడు నమ్మి బాప్తిసం పొంది సంఘంలోకి చేర్చబడుతూ వచ్చి పనులు పాల్గొంటూ ఎవరైతే ఇశ్రాయేలు వారు ఉంటున్నారో అలాంటి వారిని సూచిస్తుంది. ఏదైనా ఎన్నోసార్లు దేవుడిని ఆశపెట్టడం జరుగుతూ ఉంది, ఎన్నో క్రియల చేత దేవుడిని బాధపెట్టడం జరుగుతుంది, ఎన్నో పర్యాలు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి వాక్యానికి లోబడిగా దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుడి మీద పోరాటం సరిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడికి విరోధంగా, దేవుడి సంఘానికి విరోధంగా, దేవుడి యొక్క సేవకులకు విరోధంగా ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి అడ్డుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి ఇశ్రాయేలు జనాల గురించి ఇక్కడ కొన్ని గమనిస్తున్నాం. అయితే ఇటు వారు ఒకనొక సమయంలో బబులోను దేశం యొక్క రాజు చేత అనేకులు చంపబడ్డారు, యవనస్తులైనటువంటి వారు పట్టబడ్డారు, జనులు కొంతమంది వారు ఆ యొక్క చెరలోకి పెట్టుకోబడ్డారు. యవనస్తులైతే వారు ఆయా బరువులు మోయటానికి, ఆయా వ్యక్తి పనులు చేయడానికి వారి హింసడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ యొక్క రాబో బబులోను యొక్క చరణ గురించి ఈ యొక్క భావం సూచిస్తూ ఉంటుండగా ఈ మొదటి 3 వచనాల్లో మనం గమనిస్తున్నట్లయితే నీతిని అనుసరించచ్చు యెహోవాను వెతుకుచున్నవాడా అంటున్నాడు. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చాలా మంది ఘట్టాపరంగా చెప్తారు. కానీ మరి నీతిమంతుడు ఒక్కడే ప్రభు యేసుక్రీస్తు ఉంటుండగా అటు నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధత ద్వారా నీవు పెట్టి కొనబడ్డవా, యేసుక్రీస్తు ప్రభు చేత క్షమించబడ్డవా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డవా. నీతిమంతులుగా తీర్చబడ్డ జస్టిఫికేషన్ రక్షణలో మొదటి మెట్లయితుంది. ఇది కోర్టుల్లో వాడబడేటువంటి పదం. ఎస్, యు ఆర్ జస్టిఫైడ్, నౌ యు విల్ బి రిలీజ్డ్ ఆర్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బాండేజ్ ఆర్ ఫ్రమ్ ద పనిష్మెంట్ అని చెప్తారు. అయితే జడ్జి గారు తీర్పించినప్పుడు అయ్యా నేను గురించి శిక్షాలు కాదు, నేను విడిచిపెడుతున్నాం, నేను స్వేచ్ఛ అవ్వలేదు, నేను వెళ్ళవచ్చు. అయితే ఇలాంటి ఈ జడ్జిమెంట్ లో ఇస్తున్నటువంటి కోర్టు యొక్క ధిక్కరణ ఎవరైనా జరిగిస్తే తర్వాత వారికి జరిగిన పర్యవసరం లేదు. అలాగే రక్షణలో కూడా మొట్టమొదటిగా జస్టిఫికేషన్ నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగడం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకని మనం నీతిని అనుసరించేటువంటి వారంగా ఆయన యెహోవాను శ్రద్ధతో ఎదుగుతున్నటువంటి వారంగా ఉన్నట్లయితే మనకి ఎంతో క్షేమం. అయితే పర్యాలు మనం ఆయన మాట ఆలోచించలేదు కనుక మళ్ళా చెప్తున్నాడు, నా మాట విడి అని దేవుడు చెప్తున్నాడు. అదే యెషయా ప్రవక్త అంటున్నాడు, మొదటి అధ్యాయంలో అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కుమంట. ఎందుకని ఈ నా ప్రజలు నేను పెంచి వద్ద చేశాను కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అవునండి, మన ఇళ్ళలో కూడా చాలా సందర్భాలను చూస్తాం. పిల్లలు కని పెంచి చేస్తాం, వారి చదువు చెప్పి వారన్ని బాగులు చూసుకొని కని చేసి విద్యాభ్యాసం నుంచి పెళ్లి చేసి అన్ని చేస్తాక కొంతమంది ఏం చేస్తారు, తల్లి మీద నిలబడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, తల్లి మీద నిలబడతారు, నానా దుర్భాష పడుతున్నారు, కొంచెం వస్తే తల్లి మీద చంపేస్తా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. అలాగే సృష్టికర్త దేవుడు మనం సృష్టించి మనము జీవులతో నుంచి మనం బ్రతికింపజేసి ఇంకా మనము ఎదురాడేటువంటి ప్రజలుగా ఎదుగో దారి తప్పి కలిగిపోతున్నటువంటి గొడవలుగా పనికి మానటువంటి పనులు జరిగిస్తూ ఇష్టమైనటువంటి మార్గాల్లో ఉంటుండగా ఈ మాటలు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం పేతురు భక్తుడు రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుసరించి విషయాలు చెప్తున్నాను. అలాంటి స్థితిలో దేవుడు మనం కరుణించి క్షమించి మనం రక్షించాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో నా మాట వినండి అంటున్నాడు.
నా మాట వినండి అంటాడు. ఎందుకు తెలుసా? మీరు ఏ బండ నుండి చెక్కబడుతుందో దాన్ని ఆలోచించండి, ఏ గుంట నుండి త్రోవబడుతుందో దాన్ని ఆలోచించండి అంటున్నాడు. ఏ బండ నుంచి చెక్కబడ్డా? ఏది మాలపడ్డ బండ నుంచి చెక్కబడ్డామా? ఏడు బండ నుంచి చెక్కబడ్డామా? ఎర్రబండ నుంచి చెక్కబడ్డామా? కాదే. ఎవరంటే ఈ బండ? క్రీస్తే అని లేఖనాలు రాయబడ్డాయి. బండైన క్రీస్తులో నుంచి మనం చెక్కబడినటువంటి వారు. కాబట్టి మన దేవుడు ఒక రూపు ఇచ్చాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం సృష్టించాడు. దేవుడు తన యొక్క జీవాన్ని మనం ఆత్మగా జీవించి ప్రాణిగా చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఇదిగో ఆ బండని క్రీస్తు పట్టబడగా ఆ పరిశుద్ధ రక్తం శరీరుడు కాలుంది. ఆ రక్తం చేత మనం కడిగి పవిత్రపరిచాడు, విలపెట్టి పడ్డాడు. అట్టి ప్రభువైన క్రీస్తు యేసు ప్రభులో మనం చెక్కబడిన వారు. ఒకసారి ఆలోచించు. ఏ బండ నుండి చెక్కబడుతూ ఆలోచించండి, ఏ గుంట నుండి త్రోవబడుతుందో దాన్ని ఆలోచించండి. ఏ గుంటలో ఉన్నా మనం ఒకప్పుడు పాపం గుంటలో ఉన్నా, జీవన ఊపిలో ఉంటూ ఉన్నా, మనాంధకారపు లోయలో ఉంటూ ఉన్నా, ఆ గుంట నుంచి ఎవరు తప్పించలేదే, ఎవరు మనం బయటకు తీసిన వారు లేదే. ఎవరైనా ఆలోచించి మనం క్షమించి ఇదిగో మనైనా జారిపడి మనం వెలిగీసిన వారు లేదు కదా. కానీ ఆ గొప్ప దేవుడి ఈ నాయన చాలు చూపించి ఆ గుంటలో నుండి ప్రబల స్థితిలో నుంచి ఆయన మమ్మల్ని తీసుకొచ్చాడు. అందుకని అంటున్నాడు కదా, 103వ కీర్తనలోకి వెళ్ళినగాడు, సమాధిలో నుండి నా ప్రాణులు విమోచించి ఉన్నాడు. సమాధిలోకి పాపం చేత ప్రాణం చేత చచ్చిపోయినటువంటి మనం బౌద్ధులు చూసి చనిపోయిన వాడిని సమాధి పెడతారు. పాపం చేత ప్రాణం చేత చచ్చిపోయిన మనం ఇదిగో తెలంగాణ గుండంలో అగాధంలో చీకటిలో విలములోనికి పాదాల లోకంలోనికి మనం అడిగిపోయిన వారంగా ఉంటున్నాం. అలాంటి స్థితిలో ఎవరు ఆ ద్రోవణ స్థితిలో నుంచి దేవుడు మనం విమోచించాడు. ఏ విధంగా దాన్ని ఆలోచించి ఇంకొక మాటలు కూడా ఈ విషయాన్ని తెలియచ్చు. అయితే ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు దేవుడిని వెతికి యెరూషలేముకు తిరిగి వచ్చే వారితోటి దేవుడు మాట్లాడతా ఉన్నాడు. If you turn back towards God, if you come to the presence of the Lord, God is ready to speak with you, ready to correct your life, ready to set right your life. దేవుడు వైపు తిరిగి దేవుడు సన్నిధానానికి వచ్చినట్లయితే ప్రభువు నీ జీవితాన్ని క్రమపరుస్తాడు. దేవుడు మరలా తన సన్నిధిలో తన వాక్యం చేయడం చేసి క్రమపరిచి మనం ఆశీర్వదిస్తాడు. ఆయన మహిమకరంగా నిలబెట్టిన వాడుగా ఉంటున్నాడు. లేదా అలా అంటున్న 10-14 వచ్చిన చూసినప్పుడు విషయాలు అర్థమవుతాయి. అయితే ఇక్కడ 2వ వచ్చినసరికి మీ తండ్రిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మల్నైనా సారాను ఆలోచించండి. ఏమండి, మా ఇంట్లో మా అమ్మ పేరు సారా కాదు, మా నాన్న పేరు అబ్రహాం కాదని మీరు అనవసరం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? భౌతికమైనటువంటి మా తల్లిదండ్రులు భూలోకంలో వేరువేరుగా ఉండవచ్చునేమో, కానీ విశ్వాసంతో తండ్రి అయినటువంటి అబ్రహాము గారు తనకు వాగ్దానం చేయబడినటువంటి సంతానం ఇవ్వటువంటి ఇస్సాకు ద్వారా ఇస్సాకులో యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటుండగా, అబ్రహాము పడవకు తండ్రి అయిన దేవుడు సాదృశ్యంగా ఉంటుండగా, మనము దేవుని యొక్క పిల్లలుగా తీర్చబడ్డా ఆ విషయాలన్నింటినీ మనం ఆదికాండంలో నుంచి ధ్యానం చేస్తే అర్థమవుతుంది. రైట్? అయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చబడ్డానికి చాలా సమయం పట్టింది. అతను గోపుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మంచిది, సంతోషపడతా. ఎప్పుడు వాగ్దానం ఉంది లేదా ఆశీర్వచనం ఉంది. అలా కాకుండా హెచ్చరికలో ఒక ఘాటైనటువంటి మాట ఉందనుకోండి, మన జీవితంలో ఉండే వాటి వేరు తీసేమాట. ఇదేంటి ఈరోజు వాక్యం వచ్చిందనేసి కాబట్టి మన ఇంకొక ఇది అనుకూలమైన వచ్చిన రోజు క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ధ్యానం చేసి కైపడితే ప్రతిరోజు దేవుడు వాగ్దానాల చేత మనం సంతృప్తి పరుస్తూనే, ఉత్తేజపరుస్తూనే, మన జీవితాలను క్రమపరుస్తూనే, ఆయన ఆజ్ఞల చేతను, ఉపదేశం చేతను, కట్టల చేతను మన జీవితానికి మేలుకరమైనటువంటి రీతిలో ఆయన చాలా చక్కగా మన జీవితాన్ని మరుస్తూ ఉంటాడు. ఆయన మనం రోజుకు చెప్పాలి.
అయితే వాగ్దానాలు వచ్చినప్పుడు ఇక వచ్చింది దగ్గరికి వచ్చింది. ఏది? డిసెంబర్ 30 తారీఖు. అలాగే జనవరి 1 వాగ్దానాలు చెప్పేసి ఇక్కడ మా సంఘం బయటకు కొని తెచ్చుకుంటున్నారు. కొంతమంది బయట నుంచి లాక్కుంటున్నారు, బయట నుంచి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? ఆ చంద్రాన్ని తీసుకొస్తారు, నాకు తెచ్చినాడు. సరే, మీ అలవాటు మీకేమండి. కానీ దేవుడు మాత్రం వాగ్దానం చేసేవాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మలేని వాడైనాడు. దేవుని యొక్క వాగ్దానం సంవత్సరానికి ఒకటి కాదు. దేవుని యొక్క వాగ్దానం జీవితానికి ఒకటి కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఈ వాగ్దానం సమర్థించుకోవడానికి నీకు నాకు అర్హత ఉంది. ఈ వాగ్దానం సమర్థించుకొని అనుభవించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాల పట్ల నీ యొక్క ప్రణాళిక ఏంటి? ఈ వాగ్దానం పట్ల నీ యొక్క పద్ధతి ఏంటి? క్రమం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఉండగా ఈ యొక్క అబ్రహాము చాలా ఇశ్రాయేలు దేశానికి వ్యవస్థాపకులు ఉన్నారు. దేవుడు అతను పిలిచినప్పుడు అతని సంతతి లేదు. కానీ దేవుడు వాగ్దానం చేసినట్టుగా తర్వాతి కాలంలో ఏం చేశాడు? ఆకాశ నక్షత్రములు, సముద్రం విసిరేలు చేశాడు. రెండో కాలం మొదటి అధ్యాయం అక్కడ అర్థమవుతుంది. ఇశ్రాయేలు గొప్ప ప్రజలుగా చేయబడ్డారు. అయితే ఆనాడు యోసేపు మరి ఒక రాజు ఏం చేశాడ? ఈ యొక్క ఇశ్రాయేలు సంతతి వారిని బాధ పెట్టడం, వారిని ఎంతగానో వేదనకు గురి చేయడం, వారి చేత వెట్టి పనులు చేయించడం. అంతేకాదండి, ఇంకొక గవర్నమెంట్ పనికి ఒడి పెట్టాడు. ఏంటంటే 2 సంవత్సరాలు అంటే ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ప్రసవిస్తున్నప్పుడు మగ పిల్లలు అయినట్టుగా వారిని చంపేయండి, ఆడపిల్లైతే బ్రతకనీయండి అని చెప్పాడు. కానీ హెబ్రీ సంతతి వారు చాలా చురుకైన హెబ్రీ సంతతి వారు దేవుని మాటకులో పెట్టేవారు. హెబ్రీ సంతతి వారు దేవుని భయం భక్తి కలిగిన వారు కనుక ఈ లోకమైనటువంటి రాజాంత్యకు భయపడకుండా రాజులకే రాజు ప్రభుత్వ ఆ దేవునికి భయపడ్డ వారై ఈ ఇశ్రాయేలు గర్భిణీ స్త్రీలకు పుట్టినటువంటి మోగులను బ్రతికించారు. ఆయన రాజాంత్యను తృణీకరించారు. తద్వారా వారి జనం ఎంతగా ప్రబలిపోయింది. అట్టి వారి నుంచి వచ్చిన వాడే మోషే. ఎగురులో అబ్రాహాములో పుట్టినటువంటి ఆయన మోషే తర్వాత ఏ విధంగా గొప్పవాడయ్యాడు. రాజు ఇంటిలోనే పెంచబడ్డాడు. పలువైపు కుమారుగా పిలువబడ్డాడు. అబ్బో ఎంతగా ప్రాముఖ్యత కలిగిన వాడు, సకల విద్యా ప్రాముఖ్యత కలిగినటువంటి వాడు. దేవుడు అలాంటి వ్యక్తిని ఏర్పరుచుకున్నాడు. దేవుడు అలాంటి వ్యక్తిని పెంచున్నాడు. దేవుడు అలాంటి వ్యక్తిని నియమించినాడు. దేవుడు అలాంటి వ్యక్తిని పంపించినాడు. దేవుడు అలాంటి వ్యక్తి ద్వారానే ఈ యొక్క ఐగుప్తు జనం మగ్గిపోతున్నటువంటి ఆ జనాన్ని విడిపించడానికి కోరుకున్నాడు. అలాంటి వ్యక్తి ద్వారానే ఇదిగో ఎర్ర సముద్రాన్ని చీల్చి నడిపించి ఉన్నాడు. బండను కొట్టి నీళ్లు కాలిపడేసి ఇలా ఎన్నో గొప్ప అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. వీళ్ళ 3వ వచనం ప్రకారం చూసినట్లయితే దేవుడు సీయోనును ఆదరించుతూ ఉన్నాడని, దాని పాడే స్థలంలో ఆదరించి దాని అరణ్య స్థలంలో ఏదో చేయించుకున్నాడని, దాని ఎడారిలో యెహోవా తోటలో చేయించుకున్నాడని ఇక రాయబడి ఉన్నాయి. ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతియు సంగీత ఆనందాల్లో వినబడులని 3వ వచనం రాయబడింది. అయితే దేవుని యొక్క వాగ్దానము ఈ యొక్క సీయోనుకు ఇవ్వబడింది. ఇది అనేక ఆనందం కొరకు ఇవ్వడానికి కారణమైనట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క రాజ్యం స్థాపించబడుతుంది అని మనం గమనించగలుగుతున్నాం. దేవుని యొక్క కరుణ చేత ఈ యొక్క వాగ్దాన దేశం ఒకానొక రోజున ఎలా ఉండబోతుందండి? చూసినట్లయితే ఏదెలాగా ప్రభు యొక్క తోట వలె ఉండబోతుంది. ఈ కారణం చేత చేసించేటువంటి వాడు ఎక్కడ లేని నిత్య సంతోషం బతికాయి. అబ్బా, దేవుడు ఇంత గొప్ప వాక్యాన్ని నాకు ఇవ్వబోతున్నాడా? దేవుడు నాకు గొప్ప వాగ్దానం చేసి నెరవేర్చబోతున్నాడా? ఓ ప్రకాశమైనటువంటి ఆ గొప్ప మహా సౌందర్యం కలిగినటువంటి ఏడు తోట ప్రభు తోట నేను ఉండబోతున్నానా? అయితే ఆ తోటలో ఉండే వాక్యం మరి నీకు ఉందా? మరి ఆనాడు ఏది తోటలో ఆదాము అవ్వదు దేవుడితో చక్కగా ముచ్చటించేవారు, దేవుడితో సహవాసం చేసేవారు, దేవుడితో స్నేహం చేసేవారు, దేవుడు వారికి సమయం గడిపేవాడు. దేవుడు చెప్పాడు ఏదో వృక్షఫలాన్ని నిరభ్యంతరంగా ఆడవచ్చు, కానీ మధ్యలో ఒకే ఒక చెట్టు పాలనే ఉంటాడు. కానీ ఈరోజు మనం ఏమవుతుందంటే నీటిలో పడదు ఆ ఒక్కటే అడుగుతాం. ఆ
ఆ ఒక్కడే చెప్పొద్దంట. పళ్ళు ఇగో ఆ ఒక్కడే చెప్పొద్దంట. ఇంకోసారి అది ఒక్కడే చెప్పొద్దు. నీకు ఏదైతే ఇష్టం లేదో ఆ ఒక్కటే ఎన్ని వ్యతిరేకమైన మాట, ఆ నీ ఆశ కోరికలు ఎన్ని గొప్పగా చేయబడ్డాయి. నీ యొక్క వాంఛలన్నీ, నీ యొక్క ప్రణాళికలన్నీ దేవుడికి విరోధంగా ఎన్నున్నాయో ఒకటి పోయి అందుకని కదా ప్రయాసపడి పాల్పోసుకొచ్చిన సంస్థలారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి దేవుడు దగ్గరికి వస్తే ఆయన ఒక కార్యం చేస్తాడు. అయితే ఈ యొక్క ఏదైతే తోడులో అన్నాడు ఆదాము గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. కానీ తుది ఆదాము యేసుక్రీస్తు వారు మనం జీవింపజేసే ఆత్మ ఉన్నాడు. ఆ యొక్క ప్రభు తోటలో ఆ పరలోకాన్ని చేర్చడానికి అదుపు యేసుక్రీస్తు వారికి భూలోకానికి వచ్చి ఆనాడు మీరు తాత్కాలికమైనటువంటి కసరాలు భయపడి చెప్తారు కాకుని ఆ కసరాలు ఆపుతూ పెట్టుకుంటే ఆ గొప్ప ఏం చేశాడు సార్, జంతువులు వధించి దాని యొక్క చర్మం చేత చొక్కాయలు తయారు బలిపరిచి, అలాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు నా కోసం, నీ కోసం, మన అందరి కోసం, లోకంలో ప్రతి మనుషుల కోసం ఆయన వధింపబడిన మనకు ఆ రోజు వారు తాత్కాలికమని ఆకులు ఎంతసేపు ఉంటాయండి, సూర్యుడు ఉదయిస్తే ఆ ఎండకు వాడిపోతాయి కదా, ఆరిపోతాయి కదా. మన జీవితాలు అంతే, మన తయారు అంతే. కాబట్టి మన ఆలోచనలు మన దాని కూర్చోబడి తాత్కాలికమని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు చాలా గొప్పదై ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం స్వాధీనించగలిగితే అది మనకు ఎంతో క్షేమకరం. దేవుడు అలాంటి గొప్ప కార్యం జరిగించి ఉంటున్నాడు. వీళ్ళ భాగంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆనాడు అది ఏది తోట జరిగింది. కానీ యేసుక్రీస్తు వారు నువ్వు ఏదైతే తోటలో ఒరే ప్రభు యొక్క తోటలాగా వచ్చేటువంటి ఆ గొప్ప నిత్య సంతోషమైనటువంటి రక్షణానంద ఫలితమై మనం స్వతంత్రించుకొని సాగితే భాగ్యం జరుగుతుంది. రెండోది మనం చూస్తున్నట్లయితే 4 నుంచి 8 వచనాల్లో చాలా రాయబడ్డాయి. మనం చూసినట్లయితే నా మాట ఆలకించుడి, నా జనులారా నా చెవి వినుడి అంటున్నాడు. ఉపదేశం నా యొద్ద బయలుదేరు, జనులు వెలుగుతున్నట్లుగా నా నియమితులు ఇలా విషయాలు ఒకటి తెలియజేసుకుంటూ వస్తున్నాడు. ఈ 4 నుంచి 8 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క న్యాయం లోకమంతటా కూడా విస్తరిస్తాం. న్యాయాధిపతి తీర్పు తీర్చబోతున్నాడు. కానీ లోకంలో మనకు న్యాయం జరగదు, మన ఇంటిలో మన కుటుంబంలో మనకు న్యాయం జరగదు, మన విరుద్ధుల సమాజంలో న్యాయం జరగదు, న్యాయస్థానంలో కోర్టులో న్యాయం జరగదు. కానీ సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయంలోకమంతా విస్తరించబోతుంది. అందుకే 2వ అధ్యాయం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మనం గమనించినాం. మొదటి అధ్యాయం చూసినట్లయితే ఆయనకి న్యాయం గురించి, నీతి గురించి రాయబడి ఉంటుంది. ఈ యొక్క బాహువు చేత ఆయన చేస్తున్నాడు, తన బలం చేత అన్ని దేశాలకు, అన్ని ద్వీపాలకు, ప్రపంచమంతటి కూడా ఈ యొక్క న్యాయాన్ని స్థాపించబోతూ ఉంటున్నాడు. న్యాయాన్ని స్థాపన ఇంకా ప్రతి వచనం చదివి వివరించాల్సిన సమయం సరిపోదు, ఆల్రెడీ లేట్గా ఉన్నాం. రైట్. అయితే ఈ విధంగా ఉంటుండగా దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతి అనేది మన ప్రణాళికగా తరతరం ఉండేటట్టుగా ఆయన జరిగించబోతున్నాడు. అందువలననే శేషించిన ప్రజలైన మనం ఇదిగో ఆ గొప్ప వాక్యం పొందుతున్నాం. కానీ ఆనాటి వరకు నేటి నుంచి మనం ఏదైతే జరిగిస్తూ ఉన్నామో ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం, మనం ఏమేమి పనులు చేస్తూ ఉన్నాము, ఏమేమి చేసి ఉన్నాము, ఏమేమి చేస్తూ ఉన్నాము, అప్పటి వరకు ప్రతి వాడు ప్రతిలో తీర్చబడుతుంది, నిలబడి వారికి తీర్పు తీర్చబడుతుంది. న్యాయాధిపతి అన్ని దేశాలు, ప్రపంచమంతా న్యాయం చేస్తారు. దేశం వారిలో వాడుతున్నటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రం, శాశ్వతమైనటువంటి నిరీక్షణలో ఈ ధైర్యంతో వారి యొక్క శత్రుల అవమానాలకు నిరాశ చెందకుండా చేసినట్టుగా దేవుడు కార్యం సాగుతుంది. వారి శత్రులు అనేక రకాల అవమానం, శత్రులు దండెత్తుతారు,
శత్రువులు చెరబడతారు, శత్రువులు మందిరం తీసుకెళ్తారు, శత్రువులు అనేక చోట్ల ఆ యొక్క బంకులో దాచిపెడతారు, రహస్యమైనటువంటి వాటిలో వారు ఉంచుతారు, శత్రువులు అనేక చంపేస్తారు, ఎన్నెన్నో జరుగుతాయి. అది విన్నాను కూడా మనము న్యూస్ వింటున్నప్పుడు గడిచిన సంవత్సరం నుంచి ఇప్పటివరకు, గతంలో నాటి నుంచి నేటి వరకు ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అవి జరుగుతూనే ఉన్నట్టుగా మనం వింటున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో శేషించినటువంటి జనం ఈ అవమానం, ఆ నిందలు, హింసలు ఎన్ని కలిగినా, శ్రమలు కలిగినా, బందీలుగా చేయబడ్డ, అవమానాలు కలిగినా దేవుడు మాత్రం వాడిని కాపాడేవాడు ఉన్నాడు. మరి నీవు నేను శేషించి ఉన్నట్లయితే దీని ఒక్కసారి టర్న్ చేసినప్పుడు దశరథ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వెళ్ళినప్పుడు ప్రభునందు నిద్రించేటువంటి వారు గురించి మనం చూస్తాము. అయితే శేషించినటువంటి మన గురించి ఒకసారి ఆలోచించాలి. అక్కడ అన్నాడు కదా, ఇదిగో నిరీక్ష లేని ఇతరులు మీరు దుఃఖపడుతున్న నిమిత్తం రాస్తూ ఉన్నాడు. మన యొక్క పిల్లలు, మన తల్లిదండ్రులు, మన యొక్క తోబుట్టులు, లేకపోతే మన పిల్లలు ఎంతో మంది ఈ లోకం విడిచి ఉన్నారు. మనం ఎవరైనటువంటి వారు ఎంతో మంది ఇచ్చినారు. మన బంధువులు, మన యొక్క ప్రాణ స్నేహితులు కూడా ఎంతమంది లోకం నుంచి ఉండవచ్చు. అయితే నిరీక్ష లేని మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరగబోతుందో అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు నిలిచినటువంటి మనకు ఏం జరగబోతుందో తెలియజేస్తున్నాడు. అయితే ఆ కడపూర శక్తి ఉన్నప్పుడు ఆ క్రీస్తులైన వారు చేస్తారా మీద సజీవమై నిలిచి ఉన్నారు. క్రీస్తు వేగం మీద కొనిపోవడం రాయబడుతుంది. ఇలా ఉంటుండగా మరి నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఏమి జరిగిస్తున్నావు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అయితే అదే సమయంలో ఈ జీవిస్తున్న కాలంలో ప్రభు యొక్క సేవకుని ప్రభుత్వానికి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభు యేసుక్రీస్తు అద్భుతంగా తెలియజేశారు. ఏంటి అంటే మనకు లేఖనాలు చూసినప్పుడు ఆ మధ్య సుమారు 5వ అధ్యాయం జనులు నా నిమిత్తం జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు మీరు వారి ఉనికి కోసం, వారి పాపను కప్పిపుచ్చుకోవడానికి కోసం, ఇవి తాము పట్టిన గుడ్ల మీద పోయడానికి కోసం, వారి చేయని సేవ మీద వారు తగ్గించడానికి కోసం, వారి ఆత్మహత్యల కోసం, వారి అటని కోసం కొనసాగించడానికి కోసం ఏం చేస్తున్నాడు? ఒకవైపు నిందిస్తాను, ఒకవైపు అవమానిస్తాను, గదిలో పంపుతారు. ఇవన్నీ కప్పించుకొని అది కురికిందంటారు కదా, ఆ పైకి అందరిగా కనపడతాయి. ఇదేముంది అనలుసుగా అనలుగంతా ఉంచుకుంటారు, అనలుగంతా ఉంచుకుంటారు. దాటి పైకి మాత్రం సరే మీకు ఎవరైనా అందరూ తెలుసు కాబట్టి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవుడు ఒకానొక దినమున ఈ శేషించినటువంటి వాడిని ఆయన కాపాడుతాడు. దేవుడు ఇదిగో వేదన పడేటువంటి ఆయన యొక్క సేవకులు కానీ, ఇదిగో ఆయన విశ్వాసం వారు కానీ సమానంతో వాస్తవాన్ని తెలియజేసేదిగా ఉంటాడు. అయితే శత్రువులు మాత్రం ఏంటంటే 50వ అధ్యాయం అక్కడ చూడండి 9వ వచనంలో ఏమంటుందో, 59వ వచనంలో ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద న్యాయస్థాపన చేయవాడు, వారందరూ వస్త్రములు బాధ వెళ్ళిపోదు.